మరొక 24 గంటల్లోనే మీనరాశి వారు చక్రం తిప్పబోతున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025వ సంవత్సరం వీరికి కనక వర్షం ఖాయం. 100% జరగబోయేది ఇదే. మరొక 24 గంటల్లో మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025వ సంవత్సరంలో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం శ్రమతో కూడిన ఫలితాలు అయితే కలుగుతాయి. ఒక ముఖ్యమైన పెద్ద సమస్య మీకు పరిష్కారం అవుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది. మంచి విజయాన్ని కూడా మీరు అందుకుంటారు. మనోబలంతో చేసే పనులు మీకు విజయాన్ని అందిస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన ఫలితం మీకు నెరవేరుతుంది. కొన్ని కీలకమైన సమయాలలో ఓర్పు అనేది చాలా అవసరం. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. కాలమే అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రించండి. ఇష్టదైవ ధ్యానం కారణంగా మీకు అంతా కూడా శుభ ఫలితాలు అయితే కలగవచ్చు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025వ సంవత్సరం ఈ మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో 100% జరగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి వ్యవహారాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ కొన్ని పరిహారాలు వీరు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి వారి రాశి ఫలాలు, వీరి జీవితంలో గ్రహాల సంచారం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి బృహస్పతి మే నెల నుండి 4వ స్థానంలో, ఏలినాటి శని 1వ స్థానంలో అంటే జన్మరాశిలో సంచరించనున్నారు. రాహువు మే నెల నుండి 12వ స్థానంలోను, కేతువు మే నెల నుండి 6వ స్థానంలోనూ సంచరించనున్నారు. ఈ గ్రహాల సంచారం కారణంగా మీనరాశి వారు 2025 సంవత్సరంలో చాలా మధ్యస్థమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ రాశి జాతకులకు జన్మశని, ఏలినాటి శని ప్రభావం కారణంగా పనుల యందు ఒత్తిళ్లు, చికాకులు కూడా కొంచెం అధికంగానే ఉంటాయి. ఆరోగ్యం విషయాల్లో, కుటుంబ వ్యవహారాల యందు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పని యందు కూడా సమస్యలు అనేవి ఇబ్బంది పెట్టవచ్చు. వ్యయస్థానమునందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఏర్పడవచ్చు. ఆకస్మిక ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశి రైతాంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు. మీనరాశి వారి ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మీనరాశి వారికి కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలను ఇచ్చేటటువంటిగా ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండండి. మీనరాశి సినీ రంగం, మీడియాల వారికి అంతగా అనుకూలమైన సమయం కాదు. ఎవరెవరికి ఎలా ఉండబోతోంది? మీనరాశి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతోంది అంటే ఈ సమయం మధ్యస్థమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉండవచ్చు. మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. జాగ్రత్త వహించడం మంచిది. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 6వ స్థానమునందు కేతువు ప్రభావం చేత, 4వ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యం అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పనులు పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాలని సూచన. మీరు చేయాల్సిన పరిహారాలు 2025 సంవత్సరంలో మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి. గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి. ఈ సమయం ఈ మీనరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకువస్తుంది మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీనరాశి
ద్వాదశ రాశుల్లో ఈ రాశి చివరి రాశి. రాశి చక్రంలో 12వ రాశిగా కూడా మనం చెప్పవచ్చు. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పాలి. మీన రాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారు కాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడినవారుగా ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు. వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పాలి. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వానికి కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. చాలా అదృష్టవంతులు. సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగా ఉంటారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం కూడా ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి కూడా వీరికి హెచ్చుగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారు ఎప్పుడూ కూడా స్వస్థితంగా చాలా మంచి వారుగా చెప్పాలండి. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగానే కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణంగా కూడా మనం చెప్పాలి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. చూసారు కదా, ఈ మీనరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.